హలో పిల్లలు, గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు ఒక టాపిక్ అయితే చెప్తున్నాను. అందరు బుక్స్ ఇచ్చారు కదా, నేనైతే కరెక్షన్ చేస్తాను. ఓకే, సో బుక్స్ అయితే కరెక్షన్ అయిపోయాయి. సో నేనైతే కృషిక వచ్చి తీసుకో. ఇదిగో. బాయ్ పిల్లలు, రేపు కలుద్దాం. రేపు ఇంకో టాపిక్ అయితే చెప్తాను. బాయ్. అమ్మయ్య, ఇంటికైతే వచ్చాం. అమ్మయ్య, ఇంటికైతే వచ్చాను. హలో మ్యామ్, మీ ఇంటికి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి మీకు ఒక షీట్ ఇస్తాడు. అందులో ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారో, ఎంతమంది పిల్లలు ఉన్నారో నెంబర్స్ రాయాలి. ఆ అబ్బాయి ఇచ్చిన షీట్ మీద నువ్వు కానీ రాయలేదనుకో, రేపు నువ్వు స్కూల్కి వస్తావు కదా, రేపటికల్లా సబ్మిట్ చేయాలి. నువ్వు రేపు స్కూల్కి వచ్చావు కదా, అప్పుడు నువ్వు రాయలేదని నేను చూస్తే రేపు నీకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తాను, సరేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, ఇదిగోండి మ్యామ్, మీకైతే పేపర్స్ తీసుకొని వచ్చాను. చూస్తాను. ఇప్పుడు చేయలేదనుకో స్కూల్లో పనిష్మెంట్ ఇస్తాను రేపు నీకే. మ్యామ్ నిజంగా రాసాను మ్యామ్, చూడండి. ఓకే, నువ్వు మంచిదాన్ని, కానీ నీ క్లాస్ మాత్రం చాలా అల్లరి చేస్తుంది. నేను ఎప్పుడు సీసీటీవీలో చూసేటప్పుడు చాలా అల్లరి అయిపోతుంది. ఓకే మ్యామ్, మా క్లాస్ నీట్గా పెట్టుకుంటాం. ఈ పిల్లలు అస్సలు నా మాట అస్సలు వినట్లేదు తెలుసా మ్యామ్, నిజంగా. నువ్వు ఇంకా ఇప్పుడు పిల్లల్ని కూడా మంచిగా చూసుకొని వాళ్ళ నాయిస్ కూడా చేయొద్దు. పిల్లలు అసలు మాట వినరు. ఏంటో టీచర్స్ లైఫ్. మీకు ఈ వీడియో నచ్చిందంటే